నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశం పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేసిన నారా చంద్రబాబు. మడకసిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అభ్యర్థి మార్పుపై నిరసనలు. విశాఖపట్నంలో వైఎస్ జగన్ అపూర్వ స్వాగతం. కదిరప్ప ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక. రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం పార్టీ ఇంటింట ప్రచారానికి అపూర్వ స్పందన. వెనుకొండ తేదేప కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు నివాసంలో బీఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులకు శుభాకాంక్షలు చెబుతూ విజయంతో తిరిగి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అనంతరం అమరావతిలో టీడీపీ అభ్యర్థులకు బీఫామ్లు అందించి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించిన చంద్రబాబు నాయుడు పోటీ చేసే అభ్యర్థులందరూ బీఫామ్లు తీసుకున్నారు. 5 చోట్ల అభ్యర్థులను మార్చారు. సత్యసాయి జిల్లా మడకసిర అభ్యర్థిని మార్చారు. అక్కడ సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు అవకాశం కల్పించారు. మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీఫామ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మడకసిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అభ్యర్థి మార్పుపై నిరసనలు. మడకసిర టీడీపీలో మిన్నంటిన నిరసనలు. మడకసిర తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి మార్పుపై భగ్గుమన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న పార్టీ జెండాలను ఫ్లెక్సీలను రోడ్లపై పడేసి తగలబెట్టిన పార్టీ కార్యకర్తలు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలతో దద్దరిల్లిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నిరసన. మోసకారి చంద్రబాబు అంటూ పార్టీ జెండాలను ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు.
భవిష్యత్ గ్యారెంటీ అని చెప్తున్నాడు. మా ప్రజలకే కార్యకర్తలకే గ్యారెంటీ లేదు. భవిష్యత్ గ్యారెంటీ ఏమి ఇస్తాడు? వైఎస్ జగన్ 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనకాపల్లి జిల్లా నుంచి విశాఖపట్నంలోకి అడుగు పెట్టింది. విశాఖపట్నంలో వైఎస్ జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది. జనం వైఎస్ జగన్ చూడడానికి ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్, వైవి సుబ్బారెడ్డి, శ్రీనివాస్ తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్, ఎస్సీ డిపార్ట్మెంట్ కదిరప్ప అధ్యక్షతన నల్లమడ మండల కన్వీనర్ గౌస్ భాష ఆధ్వర్యంలో కొండ కమారలకు చెందిన తిరుపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కదిరప్ప మాట్లాడుతూ ఇంద్రమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అంటూ ఇంద్రమ్మ నిర్మించినటువంటి కాలనీలు ఈ రోజు సస్యశ్యామలంగా ఉన్నాయన్నారు. ఆ రోజు నిర్మించినటువంటి ఇల్లు కానీ లేదా ఇంద్రమ్మ పెట్టినటువంటి పథకాలు కానీ పలువురు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారని ఆయన అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందడానికి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మా వంతు ఎంతో సహాయ సహకారాలు ఎన్నికల ప్రచారంలో కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లమాడ మండల కన్వీనర్ గౌసన్న ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా పార్టీలోకి చేరడం జరిగింది. ప్రధానంగా ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యము అని చెప్పి 1971 సంవత్సరం నుంచి గతంలో ఆమె ఉన్నంత వరకు ఎస్సీల పట్లగా చూపినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలు కావచ్చు, ఆ రోజుల్లో మేము పుట్టకముందునే ఆ రోజుల్లో చేసినటువంటి ఇందిరమ్మ కాలనీలు అని చెప్పి ఆ రోజుల్లో 5 సెంట్లు జాగా ఇచ్చి ఆ రోజుల్లో ఇళ్ల కొట్టాలు కట్టించి ఆ రోజుల్లో కాలనీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేసి బోధకొట్టాలు కట్టించి సర్వకట్లు తోలిచ్చి వాకింగ్ లేపించి కరెంటు వేయించి ఒక బల్బు వేయించిన ఘనత ఇందిరమ్మ. ఆ రోజు ఇందిరమ్మ కాలనీలు పెట్టి ఆ రోజు 5 సెంట్లు ఇచ్చింది బట్టే ఈరోజు ఆ ఎస్సీ కాలనీలు ఎక్కడ ఉన్నాయో ఆ ఎస్సీ కాలనీ చుట్టూ ఈరోజు ఊరు డెవలప్మెంట్ అయ్యి కలిసిపోయినాయి. ఆ రోజు ఇందిరమ్మ కాలనీ ఏకపోయింటే ఈరోజు ఊర్లకి దాదాపు అంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది కాలనీలు లేకుండా. ఇందిరమ్మ ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ మహాతల్లి ఆ రోజు ఇచ్చింది కాబట్టి ఈరోజు ఆమె అందులో అసైన్మెంట్ ద్వారాతో 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఆ రోజు భూస్వాముల చేతులు కొట్లాడి ఆ రోజు భూములు కొని ఆ రోజు పేదలకు ఎస్సీలకు ఇచ్చిన ఘనత ఒక ఇందిరమ్మకు దక్కింది. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలకి ఎస్సీ డిపార్ట్మెంట్ తిరుపాలు పండగమర్ల ఓడిసి మండల కన్వీనర్ కూడా పార్టీలో చేయడానికి ముందుకు వచ్చాడు. ఇతనికి ఈరోజు మనం పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది గౌసన్న ఆధ్వర్యంలో. కాబట్టి మన పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి కూడా గెలిపించుకోవాలని చెప్పి మేము కూడా ప్రతి ఎస్సీ కాలనీకి పోయి అత్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఇందిరమ్మ గతంలో చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సున్నంగా ఎస్సీ కాలనీ పోయి వాళ్ళకి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓటు వేయాలని చెప్పి మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి మేము ఎస్సీ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తూ ప్రతి ఎస్సీ కాలనీలో కూడా పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. సిద్ధవట మండలం మార్చుపల్లి గ్రామ పంచాయతీలో రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి
సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పార్టీ మోసపూర్వక మాటలు నమ్మొద్దని, నవరత్నాలు అంటూ నవ మోసాలు చేస్తారని, వైకాపా పార్టీని తరిమి కొట్టాలని, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. పెద్దవటం మండలం పాలకొండ రామునిపల్లి, వడ్డివారిపల్లి, ఆకురోపల్లి గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మహిళా హారతులతో స్వాగతం పలికారు. దారి పొడవున బాణసంచ పేలుస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యాయులు కుప్పాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, మాపై ఇంతటి ఘన స్వాగతం పలికి వైసీపీ పరిపాలనలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలపై మా దృష్టికి తీసుకొచ్చారని, తప్పకుండా అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జనసేన పార్టీ నాయకులు కృష్ణ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి మీ సహాయకారం తప్పకుండా కావాలని, వైసీపీ పరిపాలన తరిమి కొట్టడాన్ని అన్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని, మండలంలో ప్రజలు వైసీపీ పరిపాలనపై విసుగు చెందారు అని అన్నారు. మా ఇట చూడు ఒక ఇద్దరుగా जरा सामने आगू बोल వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా
కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు నిశంకర్రావు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అధినేత జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఆంజనేయులు గారు మరి కేక్ కటింగ్ తోటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జై జీవి. పెద్ద ఎక్కువ తినకూడదు, ముక్కలు కట్ చేయి తీసుకుంటాను. కొంచెం కొంచెం పెట్టాయా అందేవను సార్ అందేవను ఫోటో తీస్తాను. కొంచెం మేడం అందేవను కదలొద్దు. ఓకే సార్ అందేవను సార్ ఫోటో తీసుకుంటా సార్. అంతే ఉన్నాను సార్. అయ్యా అయ్యావు వెంటనే వాంతులు వస్తాయి. ఓకే అంతే ఉన్నాడు సార్. ఓకే నాయుడు గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు గారికి, 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో జరగడం ఎంతో అభినందనీయం. నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి అనేక సంవత్సరాలు వారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వారు పదవి బాధ్యతలు నిర్వహించారు. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి, అలాగే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక కొత్త రికార్డు నెలకొల్పారు గతంలో. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిపోయింది. సమైక్య రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం, తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నవ సమాజ నిర్మాణం కోసం, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం, అలాగే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాత్రి బౌళ్ళు కష్టపడుతున్నారు. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించబోతున్నటువంటి మనందరి ప్రీతం నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆయన వర్ధిల్లాలని, ఈ రాష్ట్రానికి ఒక దిశ ఒక అభివృద్ధిలో
దేశంలోనే నంబర్ 1గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, ఖచ్చితంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ వారు మరోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ప్రజలందరూ ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి వారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా భారీ 165 సీట్ల పైన గెలిచి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మళ్ళీ మరోసారి సుపరిపాలన అందించి అభివృద్ధిలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ భగవంతుడి వారికి అన్ని ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేసిన నారా చంద్రబాబు. మడకసిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అభ్యర్థి మార్పుపై నిరసనలు. విశాఖపట్నంలో వైఎస్ జగన్ అపూర్వ స్వాగతం. కదిరప్ప ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక. రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం పార్టీ ఇంటింట ప్రచారానికి అపూర్వ స్పందన. వినుకొండ తేదేపా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.